మనమేసే బురద ఫ్రంట్ పేజీ ఉండాలా, బ్యానర్ ఉండాలా, హెడ్డింగులు ఉండాలా, డిబేట్లు ఉండాలా. ఆ బురద కడుక్కుపోతే గనక లోపల పేజీలో చిన్న ముక్క కిందకి మార్చాలన్నటువంటి కోణంలో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి మదనపల్లి ఫైల్స్ అప్పుడేదో జరిగిపోయిందంటాం. ఆ తర్వాత ఆగిపోవడం, ఏ ఇష్యూ కనుగొనాలి. మొన్న మళ్ళీ పెద్దిరెడ్డి అనుచరుడు దొరికిపోయాడు వచ్చని చెప్పి వార్త రాసుకొచ్చారు. ఇంతవరకు ఏం తేలేదు. చివరికి అతన్ని పట్టుకున్నారు. ఇంకేముంది మదనపల్లి ఫైల్స్‌లో పెద్ద కదలిక, కుట్ర మొత్తం బయటపడిపోయిందని వార్త రాసి, చివరికి ఆ రిమాండ్‌ను కోర్టు తిరస్కరిస్తే, ఆ వార్త మాత్రం లోపల పేజీలో ఒక ముక్కేసి వదిలేశారు. అదే సాక్షి హైలైట్ చేసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను పూర్తి రాజకీయ కక్షపూర్తి కేసుగా మార్చిన సిఐడి పోలీసులు శుక్రవారం చుక్కెదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న పారిశ్రామికవేత్త మాధవరెడ్డిని గురువారం రాత్రి అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కోసం శుక్రవారం చిత్తూరు నగరంలోని సిఐడి న్యాయస్థానంలో ప్రవేశపెడితే కోర్టు అంగీకరించలేదు. డిఫెన్స్ న్యాయవాదులు లోకనాథ్ రెడ్డి, సురేష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గత ఏడాది జూలై 21న అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ కార్యాలయాన్ని కాల్చేశారంటూ కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని కక్ష సాధింపు చర్యలకు దిగడం తెలిసింది. పారిశ్రామికవేత్త మాధవరెడ్డిపై పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేశారు. తనకి ఈ కేసుతో సంబంధం లేదని ఆయన హైకోర్టును ఆశ్రయిస్తూ తొందరపాటు చర్యలు వద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే గురువారం రుంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లో ఉన్న మాధవరెడ్డిని సిఐడి పోలీసులు అదుపులో తీసుకుని తిరుపతికి తరలించారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని సిఐడి కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. హైకోర్టు తొందరపాటు చర్యలు వద్దని చెప్పినప్పుడు మాధవరెడ్డిపై సిఐడి పోలీసులు 7 ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా జీవిత ఖైదు పడే సెక్షన్ 338తో పాటు బిఎన్ఎస్ 111 సెక్షన్ సైతం ఉద్దేశపూర్వకంగా పెట్టారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఇది హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమని చెప్పారు. కొత్తగా నమోదు చేసిన సెక్షన్లు మాధవరెడ్డికి వర్తిస్తాయని సిఐడి పోలీసులు చెప్పడంతో అందుకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ న్యాయస్థానం ఎదుట ఉంచాలని మ్యాజిస్ట్రేట్ బాబాఖాన్ తెలిపారు. సరైన ఆధారం లేకుండా రిమాండ్కి ఆదేశించలేమని స్పష్టం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియని సిఐడి పోలీసులు మాధవరెడ్డిని కోర్టు నుంచి తీసుకెళ్లిపోయారు. కాగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తీరాల్సిందన్న కూటమి నేతల ఆదేశాలతో రాత్రికి రాత్రి కొన్ని పత్రాలు సిద్ధం చేసి తిరిగి కోర్టులో ప్రవేశపెట్టే పనిలో సిఐడి పోలీసులు ఉన్నట్టు తెలిసిందని ఒక పక్కన వస్తే, మరోవైపున ఆంధ్రజ్యోతిలో అతనికి బెయిల్ ఇచ్చి పంపించారని వచ్చిందన్నమాట.